హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీజీపీఎస్సీ నుండి అయితే ఒక ప్రధానమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ ప్రధానమైన అప్డేట్స్ ఏంటంటే, ఇప్పుడు మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటి ఫలితాలన్నిటిని వెల్లడించినారు. వాటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే దశ మొదలవుతుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇప్పుడు టీజీపీఎస్సీ ఒక నూతనమైన సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పేసి మనకు తెలిసిన ముఖ్యమైన సమాచారం. దీని వలన నిరుద్యోగులకు నష్టమా లాభమా అనేది ఈ యొక్క వీడియోలో మనము మాట్లాడుకోబోతున్నాం. వీడియో మొదటగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసి వీడియో చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీ విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మెయిన్గా మన గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చేసినాయి. ఆ ప్రాథమిక మార్కులతో పాటు GRL కూడా ఇచ్చేసినారు. నిన్నటి రోజున టీజీపీఎస్సీ వెబ్సైట్లో 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ 1:1 ఏంటి? ఇంతకుముందు 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండేది. ఆ తర్వాత 1:2 అయిపోయాక సెలక్షన్ క్యాండిడేట్ లిస్ట్ ఒకటి ఉంటుంది. అది 1:1గా వాడు ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టేవారు. అయితే టీజీపీఎస్సీ ఇదంతగా ఎందుకు అవసరమా? చాలా టైం లేట్ అవుతుంది. ఇప్పటికే నోటిఫికేషన్స్ ఇచ్చేసి చాలా రోజులు అవుతుంది. రిజల్ట్ ఇచ్చేసి చాలా రోజులు అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మనం కనుక 1:2 తీసుకుంటే ఇంకా నెల రోజుల టైం పట్టొచ్చు, 15 రోజుల టైం పట్టొచ్చు. కాబట్టి ఇలాంటి యొక్క కాలానికి స్వస్తి పలికేసి మనం ఒక సంస్కరణలు నూతనంగా తీసుకొద్దామని చెప్పేసి డైరెక్ట్ ఎవరైతే ఉద్యోగానికి మెరిట్లో సెలెక్ట్ అవుతారో వారినే డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచేద్దాం. ఒకవేళ వారు రాకపోయి ఉంటే వారి తర్వాత ఉన్న డౌన్ మెరిట్ వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి టీజీపీఎస్సీ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్కరణను తీసుకురావడం జరిగింది. ఈ సంస్కరణ తీసుకురావడం వల్ల సగటు నిరుద్యోగ అభ్యర్థి గందరగోళానికి గురవుతున్నాడు. చాలా మానసికంగా భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు 1:2 పిలవడం, 1:2 పిలిచినప్పుడు మనకేమవుతుంది, ఒక పోస్ట్కి ఇద్దరిని పిలుస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఆ తర్వాత మళ్ళా ఇంకో అతను ఉంటాడు కదా, ఉద్యోగం పొంది ఒక అతను, ఉద్యోగం పొందక ఒక అతను ఉంటాడు. ఉదాహరణకి మనం తీసుకున్నట్టయితే మనము ఒక 50 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు 1:2 పిలిచినప్పుడు 100 మందిని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో 50 మందే ఉద్యోగాలు పొందుతారు, మిగతా 50 మంది పొందరు. వాళ్ళు మళ్ళీ ఇంటి దారే పడతారు. ఆ 50 మందికి, ఉద్యోగం పొందని 50 మందికి కూడా ఆశ కల్పించిన వారు అవుతున్నారు. కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. 1:1 డైరెక్ట్ తీసేసుకొని ఉద్యోగం ఎవరికి వస్తుందో వారినే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుద్దాం. వాళ్ళ డాక్యుమెంట్లలో అన్నీ కూడా, అంటే వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి లేని అన్ని చూసేసి, ఒకవేళ వాళ్ళ సర్టిఫికేట్స్లో మరి ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, సరైన విద్యా అర్హతలు లేవు, సరైన కుల నిర్ధారణ సర్టిఫికేట్స్ లేవు అని అనుకున్నప్పుడు అతన్ని పక్కన పెట్టేసి అతని తర్వాత ఉన్న అతన్ని మళ్ళీ పిలిచి వారికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇచ్చే కార్యక్రమాన్ని టీజీపీఎస్సీ ముందటేసుకుంది. అయితే మనకు ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు మల్టీ జోనల్ ఉంటుందండి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో 2 మల్టీ జోన్స్ ఉంటాయి. మల్టీ జోన్ కూడా 1:2 పిలిచేవాళ్ళు ప్రతి నోటిఫికేషన్లో. అదేవిధంగా జోన్ పోస్టులు కూడా ఉంటాయి. మన తెలంగాణలో 7 జోన్లు ఉన్నాయి. ఆ 7 జోన్లలో జోన్ వైజ్ పోస్టులు కూడా 1:2 పిలిచేవారు. మళ్ళీ మనకు జిల్లా వైజ్ పోస్ట్ ఉంటాయి, అంటే గ్రూప్ 4 క్యాడర్ సంబంధించినవి. ఆ జిల్లా వైజ్ పోస్ట్లో 1:3 తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత మనకు ఆ విధంగా తీసుకొని, అదేవిధంగా దివ్యాంగులు ఉంటారు, వాళ్ళను 1:5గా తీసుకునేవాళ్ళు. అంటే ఇక్కడ జోన్కి వచ్చేసేమో 1:2 రేషియో, అదేవిధంగా మల్టీ జోన్ 1:2 రేషియో, అదేవిధంగా జిల్లా వైజ్ వచ్చేసి 1:3 రేషియో, అదేవిధంగా మనకు దివ్యాంగులు వచ్చేసి 1:5 రేషియో తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచే ప్రాసెస్ పద్ధతి ఇంతకు ముందు ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్టయితే ఇలాంటి పద్ధతులకు స్వస్తి పలికేసి ఎవరైతే మెరిట్లో ఉద్యోగస్తులు ఉన్నారో, అంటే ఎవరైతే మెరిట్ అభ్యర్థి ఉంటారో అతన్ని డైరెక్ట్ పిలిచేసి అతని డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసి అతన్ని డైరెక్ట్ తీసుకుపోయి నియామక పత్రం ఇచ్చేసి ఉద్యోగంలో కూర్చోబెట్టే ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి ఒక నూతనమైన ఆలోచనతోని ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంస్కరణనే మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆల్రెడీ అయిపోయింది. శిశు సంక్షేమ శాఖలు CDPOకి అలానే ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. అదే విధంగా గ్రూప్ 2 ఉంది, దాన్ని అలానే చేయబోతున్నారు. గ్రూప్ 2 783 పోస్టులకు 783 మందినే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఇక 1500 మందిని పిలవరు. అదేవిధంగా గ్రూప్ 3 ఉంది, ఈ 1380 పోస్టులు ఉంటాయి.
అంతే 1380 పోస్టులకు సంబంధించిన వ్యక్తులను పిలుస్తారు, అంతే తప్ప 1:2 పిలువరు అని చెప్పేసి మనకి ఇక్కడ టీజీపీఎస్సీ చాలా స్పష్టంగా సంకేతాలు ఇస్తూ ఉన్నది. మెయిన్గా నేను మళ్ళీ చెప్తున్నా, మిత్రులారా భయపడకండి, మిత్రులారా ఏ విధంగా టెన్షన్ పడకండి. మీకు గనక మీరు మెరిట్లో ఉన్నట్టయితే ఉద్యోగం మిమ్మల్ని ఎదుర్కొని వస్తుంది. చాలా మంది మిత్రులందరూ కూడా ఇప్పుడు గ్రూప్ 1లో డైరెక్ట్ 1:1 పిలుస్తున్నారు. కొంతమందికి సర్టిఫికెట్స్ సరి చేసుకొని సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా తయారు చేసుకొని వెళ్ళడానికి సమయం ఎక్కువ లేదు, 16 కల్లా స్టార్ట్ అవుతుంది. ఈ రోజు చూస్తే 11th, ఇంకో 5-4 రోజులు ఉంది అని చెప్పేసి చాలా మంది నాకు ఫోన్ కాల్ చేసి అడుగుతున్నారు. నేను అంటున్నా, మీరు ఒకవేళ మెరిట్లో ఉంటే ఆ పని మీరు 20 రోజులు, 30 రోజులు, నెల రోజుల క్రితమే చేసి పెట్టుకోవాలి. మీరు సమయం దగ్గరికి వచ్చినాక చూసుకుంటా ఉంటే మీకోసం టీజీపీఎస్సీ చూసుకుంటా కూర్చోదనమాట. టీజీపీఎస్సీ ఎవరిని తీసేద్దాము ఉద్యోగాలకు వెళ్ళి, ఎవరిని ఎలిమినేట్ చేద్దామని చూస్తుంది తప్ప ఎవరికైనా ఉద్యోగం ఇద్దాం మెరిటోన్ ఆలోచిస్తలేదు. అందుకనే ఇలాంటి పనికిరాని సంస్కరణ తీసుకొచ్చి నిరుద్యోగుల తలకాయ మీద పెట్టి రుద్దుతుంది. చాలా మంది నిరుద్యోగులందరూ కూడా ఇది అన్యాయము, ఇది అక్రమము అని చెప్పేసి బాధపడుతున్న సందర్భంలో ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మెయిన్గా చూడండి, జీవో 29 పైన చాలా మంది బాధపడుతున్నారు. జీవో 55ని తొంగలో దొక్కేసి జీవో 29 తీసుకొచ్చేసి ఈ అడ్డదారిన నియామకాలు చేపడుతుంది గ్రూప్ 1లో అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఇక నుండి మళ్ళీ నేను చెప్తున్నా, మనకు జేఏలో చాలా మందికి ప్రిన్సిపల్ క్యాడర్ పదోన్నతులు కావాలంటే ఇంతకుముందు మనకు జేఏలు అన్ని కూడా మొన్నటి వరకు మనకు జోన్, ఫస్ట్ జోన్, సెకండ్ జోన్ అని మల్టీ జోన్లు ఉండే. అయితే ప్రిన్సిపల్ యొక్క ప్రమోషన్ కూడా మల్టీ జోన్లు ఉండే. ఇక నుండి దాన్ని రాష్ట్ర క్యాడర్ పోస్ట్గా ప్రిన్సిపాల్ని తీసుకొస్తున్నారు, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ప్రిన్సిపాల్ని. అదేవిధంగా మన ఎస్టీ వాళ్ళకి ఇప్పుడు గ్రూప్ 1 పైన ఒక కేసు అవుతుంది. అది ఏంటంటే ఎస్టీ వాళ్ళకు ప్రాబ్లం ఏమైందంటే, ఎస్టీల రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు దాన్ని 10% చేసిండు. మరి వీళ్ళు నోటిఫికేషన్లో చూస్తే 6% తీసుకుంటున్నారు వాళ్ళ యొక్క రిజర్వేషన్ని. మరి రిజర్వేషన్ ఇక్కడ మాకు 10% 2019లో అయింది. మరి మాకు 10% రిజర్వేషన్ చొప్పునే ఇక్కడ గ్రూప్ 1 నియామకాల్లో మా ఎస్టీలకు మరి ఖచ్చితంగా మా యొక్క ఉద్యోగ కోట మాకు రావాలి అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మరి నోటిఫికేషన్లో చూస్తే 6% ఉంది వాళ్ళ రిజర్వేషన్ కోట. ఆ విధంగానే ముందడుగు పోదామని చెప్పేసి అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన కూడా కేసు అయింది. వాళ్ళు తొందర కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి టీజీపీఎస్సీకి మన హైకోర్టు అయితే నోటీసులు పంపించింది. మరి వీళ్ళు కౌంటర్ దాఖలు చేసి ఈ టీజీపీఎస్సీ లీగల్ మరి లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాదనలు మళ్ళీ ఇక్కడ హైకోర్టులో వినిపించాలి. అది అతి త్వరలోనే కొలికి వస్తుంది. దీనిది అంతా కూడా మరి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, జీవో 29 ఇవన్నీ కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా ఈ యొక్క గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన అనుకుంటారు? ఏం ఎఫెక్ట్ కావు. తొందర చేసి ఈ లొల్లిని తొందర ముగించాలని చూస్తుంది టీజీపీఎస్సీ. ఏ లొల్లి? గ్రూప్ 1 ఈ లొల్లి. ఈ గ్రూప్ 1 ఇట్లనే మనము నోటిఫికేషన్ ఇచ్చినాము, ఎగ్జామ్ పెట్టినాము, రిజల్ట్ ఇచ్చినాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాడికి వచ్చినాము. తొందర కంప్లీట్ చేసుకుంటే ఇక ఎవరు నోరు తెరవడు. ఆల్రెడీ ఉద్యోగం పొందిన వాళ్ళందరినీ ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళందరూ సిట్ డౌన్ చేసి పడేసినాం అనుకో, ఉద్యోగాలలో కూర్చోబెడితే ఇక ఎలాంటి కూడా న్యాయపరమైన చిక్కులు ఎదురైనా కూడా ఎక్కడ కూడా ఏ కోర్టులో నిల్వ. కాబట్టి తొందర వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అయితే టీజీపీఎస్ అనుకుంటుంది. మరి నెక్స్ట్ మరి గ్రూప్ 2 వాళ్ళ పరిస్థితి ఏంది, నెక్స్ట్ గ్రూప్ 3 వాళ్ళ పరిస్థితి ఏంది, గ్రూప్ 2లో కూడా అన్యాయం జరుగుతుందా అనిపిస్తే నా కామెంట్ ద్వారా తెలియజేయండి. 100% గ్రూప్ 2లో అన్యాయం జరగబోతుంది. గ్రూప్ 2 గ్రూప్ 3 ఏ విధంగా ఉంటుందో ఆ షాడో ఒకసారి చూద్దాం. గ్రూప్ 2లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి, 13 మిస్టేక్స్ ఉన్నాయి. దానిపైన ఎవరు ఇంతవరకు కూడా కోర్టులో కేసు వేయలేదు, ఎవరు కూడా దాని మీద ఏ విధమైన ఫైట్ చేయలేదు. ఇక చూద్దాము. గ్రూప్ 1 అయితే ఇష్టం వచ్చినట్టు 1:1 రింపేసుకుంటున్నాడు, గ్రూప్ 2 కూడా 1:1 రింపేసుకుంటాడు. ఇక తర్వాత అందరూ కూడా ఇక పుస్తకాలు బట్టి చదివిడే వేస్తున్నాడు. ఈ విధంగా టీజీపీఎస్సీ మొండి దూకుతుంటే ఇక్కడ మన సంవత్సరాల కొద్ది ఇంట్లో కూర్చొని చదువుడు, లక్షల రూపాయలు దీని మీద పుస్తకాల మీద పెట్టి ఖర్చు పెట్టుడు, మంచిగా జాబ్ను లాంగ్ లీవ్ పెట్టేసుకొని 6 నెలలు సంవత్సరం పాటు ఇంట్లో కూర్చొని చదువుకొని ఇంత సమయాన్ని విధానంగా పెట్టుకుంటే వీళ్ళేమో ఈ మొండి చర్యకు పోతుంది టీజీపీఎస్సీ. నిరుద్యోగిని కోణంలో ఆలోచించాలి. ఏ ప్రభుత్వమైనా నిరుద్యోగిని కోణంలో చూడాలి, ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయినా. అప్పుడే నిరుద్యోగికి, సగటు నిరుద్యోగికి న్యాయం జరుగుతుంది, సగటు నిరుద్యోగి ఉద్యోగం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్.